ఇదే అంశం మీద మాట్లాడదాం మనం. ఇంకా కొంతమందితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. బ్రదర్, ఇప్పుడు 20 ఏళ్ల నుంచి ప్రధానంగా ఇక్కడికి సీఎం రాలేదు ఇంతవరకు. ఇప్పుడు వస్తూ ఉన్నాడు, ఇదంతా మారుతుంది, రూపురేఖలు మార్చుకుంటుంది ఉస్మానియా యూనివర్సిటీ అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఏం చెప్తారు? కొన్ని వాస్తవాలు అనేవి వాస్తవాలు అవాస్తవాలు అనేది జనాలు తెలుసుకోవాలి. 2017 ఆగస్టు 26న మన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గారు, మన మాజీ ముఖ్యమంత్రులు కేసీఆర్ గారు ఇదే ఓయూ క్యాంపస్కి 2017 ఆగస్టు 26 రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గారు, మాజీ ముఖ్యమంత్రులు కేసీఆర్ గారు, ఇక్కడ ఉన్న శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, మీ మంత్రులు అప్పట్లోనే 2017లో ఇక్కడ ఉన్న గృహాలకు కానీ, హాస్టల్స్ కానీ, భవనాలకి, గ్రౌండ్లకి శంకుస్థాపన చేసి అక్కడ ఆల్రెడీ ఇచ్చిన దానికి ఆయన ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి ఎవరైతే ఈ ప్రజాపాలన ముఖ్యమంత్రి గుంపుమేశ్వరి గారు ఉన్నారో ఆయన ఆ ప్రారంభోత్సవానికే వచ్చారు తప్ప ఆర్భాటానికి చేయడం తప్ప ఇక్కడ ఏమీ దేనికి రాలేదు. గత ప్రభుత్వమే కదా అన్న, మరి గత ప్రభుత్వమే కదా. 2017లో చెప్తున్నాను కదా. 2000 మాట్లాడేదానికి ప్రభుత్వం చెప్తున్న దానికి అసలు సంబంధం లేకుండా ఉన్నది. ఎందుకంటే 20 ఏళ్ల నుంచి అసలు ఉస్మానియా యూనివర్సిటీకి ఏ సీఎం రాలేదని చెప్పి చెప్తా ఉన్నారు. యూనివర్సిటీలోనే మా ఉద్యమం స్టార్ట్ అయింది. యూనివర్సిటీ విద్యార్థులతోనే మా ఉద్యమం సాగింది. ఉద్యమ నాయకులు ఈ ఓయూ స్టూడెంట్సే. వీళ్ళ వల్లనే తెలంగాణ రాష్ట్రాన్ని మెయిన్గా ముఖ్యంగా సపోర్ట్ వల్లనే రాష్ట్రాన్ని సాధించుకున్నాం. కాబట్టి వాస్తవాన్ని చెప్తున్నాం. 2017లో వచ్చి ఇక్కడ శంకుస్థాపన చేసిన పనులు ఇప్పుడు చేసి ఇక్కడ వచ్చి ఓపెనింగ్ చేశారు తప్ప. సరే, వాస్తవాలు ఇంకో కోట్లు పెడుతున్నా అని చెప్పి చెప్తుండ్రు. 80 కోట్లు పెట్టండి, 800 కోట్లు పెట్టండి, సంతోషం, చాలా సంతోషిస్తాం. ఒక పబ్లిక్గా చాలా సంతోషిస్తాం. కానీ మీరు ముఖ్యంగా చెప్పండి, మీరు వచ్చి ఇప్పుడు 2 ఏళ్ళు కాలేదు. 2 ఏళ్లలో మీరు వచ్చిందే ఉస్మానియా యూనివర్సిటీకి మొదటిసారి. మీరు 2 ఏళ్లలో మీరు ఏం శంకుస్థాపన 2 ఏళ్లలో ఏం కట్టారు? ఒక చూపించండి, ఒక ఇటుక పిల్ల చూపించండి, ఒక గోడ చూపించండి, మీరు ఏం కట్టారు? మీరు వచ్చింది ప్రారంభోత్సవం దేనికి? ఆల్రెడీ చేసిన వర్క్ని మీరు రిబ్బన్ కటింగ్ చేయడానికి వచ్చారు తప్ప అసలు చేసింది ఒకరైతే కొసరి చేసిన వాళ్ళు ఒకరు అని చెప్పి. అంటే నిధులు కేటాయించింది గత ప్రభుత్వం అంటారు. నిధులు కేటాయించింది గత ప్రభుత్వము, వాళ్ళకి పనులు చేసింది గత ప్రభుత్వము. ఇప్పుడు చేసిన ఓపెనింగ్ అని అన్ని చేసింది వాళ్ళే. ఇప్పుడు 2 ఏళ్లలో మీరు చేయండి. మీరు ఇచ్చిన 6 గ్యారంటీలే 2 ఏళ్ళలో కంప్లీట్ చేయండి. మీరు ఇప్పుడు ఎప్పుడు ఓయూకి వచ్చిందే మీరు మొదటిసారి. 2 ఏళ్లలో మీరు ఎప్పుడు ప్లేస్ చూసిర్రు, ఎప్పుడు కట్టించారు, ఎప్పుడు పెద్దగా చేసేసారు. ముఖ్యంగా మరో ఇప్పుడు నడుస్తున్న మాట చెప్తున్నాను. ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇవ్వండి, జాబ్ క్యాలెండర్ ఇవ్వండి, మేము చదువుకుంటాము, డిఎస్సి ఓపెనింగ్స్ ఇవ్వండి అని చెప్పి అంటుంటే మీరు వైన్స్ నోటిఫికేషన్ ఇస్తున్నారు, వైన్స్ క్యాలెండర్ ఇస్తున్నారు. ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వండి అయ్యా, జాబులు చేసుకుంటాము, చదువుకుంటాము. ఇంట్లో వాళ్ళు ఇచ్చిన డబ్బులు సరిపోక ఇక్కడ స్టూడెంట్స్ హాస్టల్లో ఉండి పేయింగ్ గెస్ట్గా ఉండి డెలివరీ బాయ్స్గా జొమాటో, స్విగ్గీ, బ్లింకిట్లు కొట్టుకుంటుంటే ఉద్యోగాల నోటిఫికేషన్ ఇవ్వండి అయ్యా అంటే మీరు వైన్స్ నోటిఫికేషన్స్ ఇస్తున్నారు. వైన్స్ నోటిఫికేషన్స్ ఇచ్చి దానివల్ల ఉపయోగం ఏంటి? కూడా ఇప్పుడు జరిగినటువంటి ప్రసంగంలో ఆయన మాట్లాడిన దాంట్లో మొత్తం కూడా ఎక్కడ కూడా 2 లక్షల ఉద్యోగాల గురించి కానీ, జాబ్ క్యాలెండర్ని ఉద్దేశించి కానీ, నిరుద్యోగులను ఉద్దేశించి కానీ మాట్లాడలేదు. ఎట్లా చూడొచ్చు అసలు? అదే చెప్తున్నాను కదండి. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నారు. మరి 2 ఏళ్ళు అయింది కదండి. 2 ఏళ్లలో మీరు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? గత ప్రభుత్వంలో ఇచ్చిన ఉద్యోగాలే మీరు అని చెప్పి మీరు పేరు పెట్టుకొని మీరు ఇస్తున్నారు. పోలీస్ కానిస్టేబుల్ కానీ, నర్సులలో కానీ, డాక్టర్స్లో కానీ ఇచ్చిన నోటిఫికేషన్స్ గత ప్రభుత్వం. మీరు దాని పేరు చాటింపు చేస్తున్నారు తప్ప మీరు ఇచ్చింది ఏమీ లేదు అక్కడ. మీరు నిరుద్యోగ యువతంతా స్వాగతిస్తా ఉన్నది, ఎక్కడ మార్కెట్ లేదు, ఎక్కడ అదే పెట్టలేదు అని చెప్తా ఉన్నారు రేవంత్ రెడ్డి. ఇప్పటికీ మీరు ఉద్యమం టైంలోనే ఇక్కడ కంచెలు లేవు. అదే ఇప్పుడు ఈ ప్రజాపాలనలో కంచెలు చూస్తున్నాం కదా. మీరే కాదు కదా, మీడియా వాళ్ళు, ఇక్కడ ఉన్న స్టూడెంట్స్, పబ్లిక్ అందరూ చూస్తున్నారు కదా. సో కంచెలు చూస్తున్నారు. అక్కడికి చూసినట్టు ఎప్పటి నుంచైనా కంచెలు వేయలేదు అక్కడ. ఎంత ఉద్యమం టైంలో కూడా కంచెలు వేయకుండా చూసి ఇప్పుడు కంచెలు ఉంటే దీనికి నిదర్శనం ఏంటో అనేది ఆయనకు తెలుసు. కంచెల కారణం ఏంటంటే నిలదీసి అడుగుతారు, స్టూడెంట్స్ వస్తారు, నిరుద్యోగులు వస్తారు, వేరే అపోజిషన్ పార్టీ వాళ్ళు వచ్చి అడుగుతారు. కాబట్టి కంచెలు వేసి ఇంతమంది 100,000 వేల మంది పోర్చీలతోని నిర్బంధంలో మీరుండి వీళ్ళని ఆపాలనుకుంటున్నారు. కానీ ఏదైనా స్టూడెంట్స్ మీరు ఓయూకి వచ్చి ఇక్కడ కూర్చొని చేస్తున్నారు. అదే చెప్తున్నాను, మీరు ముఖ్యంగా మీరు ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకోండి. మీరు ఇచ్చిన జాబ్ క్యాలెండర్లు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నారని చెప్తున్నారు. ఒక మంత్రి ఏమంటాడు, మేము ఎప్పుడు చెప్పినామని అంటాడు. ఇంకో మంత్రి ఏమంటాడు, మేము చెప్పనేలే 2 లక్షలు అంటాడు. మీకు ఇంకో మాట చెప్తున్నాను, ఇక్కడ నుంచి కరెక్ట్గా 10 నిమిషాలు అశోక్ నగర్. ఇక్కడ నుంచి కరెక్ట్గా 10 నిమిషాలు అశోక్ నగర్. ఇదే అశోక్ నగర్కి
కాంగ్రెస్ రాహుల్ గాంధీ గారు వచ్చి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్తున్నారు. ఇదే అశోక్ నగర్కి మీరు రండి, పక్కకే కదా, ఇక్కడ నుంచి కరెక్ట్గా 10 నిమిషాలు. ఒక్కసారి అశోక్ నగర్కి వచ్చి చిక్కడపల్లిలో సిటీ లైబ్రరీకి వచ్చి వాళ్ళ విద్యార్థులతో నిరుద్యోగులతో వచ్చి సమస్యలు మాట్లాడండి. అక్కడ ఉన్న వాళ్ళు గ్రూప్ 1 గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ కానీ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న వాళ్ళతో మాట్లాడండి, లేదా మీ పార్టీ ఎమ్మెల్సీలను పంపించండి. ఇదే కోదండరామ్ గారు వచ్చారు, తీన్ మార్మల్ ఇప్పుడు బీసీ డ్రామాలు అని చెప్పి అంటున్నారు. ఇదే బలమూరు వెంకట్ గారు అంటున్నారు. మీరు దాంట్లో ఇన్ని మంత్రులు ఇన్ని ముఖ్యమైన ఇంత మంత్రులు ఉన్నారు, ఇంత ఎంపీ, ఒక్కరన్నా వచ్చి మాట్లాడమని చెప్పండి అశోక్ నగర్కి అని చెప్పి కోరుకున్నాను. ఇప్పటికైనా మీ అబద్ధాలు మాటలు తగ్గించుకొని రాష్ట్రానికి మంచి చేసేటట్టు చేసుకొని చెప్పండి. కానీ ఇది మేమే చేసినాం, అది మేమే చేసినాం, ఇది చేసినాం, గాల్లో మెడల్ కట్టేసినామట కాదు. కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా అంటున్నారు. మీరు ఇప్పుడు వచ్చిన స్టీల్ బ్రిడ్జ్ కట్టింది కేసీఆర్ గారే, సెక్రటరీలో కూర్చుని సెక్రటరీ కట్టింది కేసీఆరే, కమాండ్ కంట్రోల్లో కూర్చుని కమాండ్ కంట్రోల్లో కట్టింది కేసీఆరే, మీరు ఉంటున్న సిటీలో గ్రేటర్ హైదరాబాద్లో మీరు చూస్తున్న ఈ ఫ్లైఓవర్లు మొత్తం చేసింది కేసీఆరే. సో ముఖ్యంగా మీరు చెప్పినట్టు మాటలు చెప్పడం కాదు, చేతుల్లో చూపియండి. మీరు ఇప్పుడు ఫైనల్ గా ఇక్కడికి వచ్చి వెళ్ళడం జరిగింది రేవంత్ రెడ్డి గారు. మార్పు ఏమైనా జరుగుతుంది అనుకుంటారా? అంటే మన ఉస్మానియా యూనివర్సిటీకి మంచి రోజులు వచ్చే అవకాశం ఏమైనా కనిపిస్తుంది? మంచి రోజులు వస్తే తప్పకుండా ఆనందిస్తామండి, తప్పకుండా ఆనందిస్తాం. ఎవరు మంచి చేద్దాం అనట్లేదు, మేము ఎవ్వరు మీకు యాంటీ కాదండి. మీరు ఇచ్చిన వాగ్దాన్ని నిజంగా నిరూపించుకోండి, నిరుద్యోగులకు అవకాశాలు ఇవ్వండి. 2 లక్షలు కాదండి, 3 లక్షల ఉద్యోగాలు ఇవ్వండి. మీరు ఇంకో 10 ఏళ్ళు మీరే ఉండండి. ఇచ్చిన వాగ్దానాలు చేసుకొని విద్యార్థులని నిరుద్యోగులను పట్టించుకొని పబ్లిక్ ఇచ్చిన మీ 6 గ్యారెంటీలు అమలు చేయండి. ఆ పబ్లిక్ పట్టించుకుంటే మీరు సంతోషంగా జనాలే మిమ్మల్ని మెచ్చుకుంటారు. అంతే తప్ప కానీ ఎవరికి వ్యతిరేకంగా అని చెప్తారు. మీరు ఇచ్చిన వాగ్దానాలు ప్రామిసులు స్కీమ్స్ అమలు చేసి జనాల గుండెల్లో నిలవండి. అంతేగాని మీకు ఎవరో కంచెలేస్తే ఆపేయడం అని కాదు. కంచెలు ఎందుకు వేస్తారంటే మీరు ఇచ్చిన వాగ్దానాలు ప్రిపేర్ చేసి ఉంటే, మీరు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చుంటే ఇదే కంచెలేసే అవసరమే లేదు కదండి. తప్పకుండా అదే. థ్యాంక్ యూ.